హాయ్ వివర్స్, మనం వచ్చేసి 2వ తరగతి తెలుగు జాబిలి అనేటువంటి పుస్తకము తెలంగాణ ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము. ముత్యాల చెమ్మ చెక్క, మాకి మావతు యాకి యావత్ అనేటువంటిది మనం చూడబోతున్నాం. పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చెమ్మ చెక్క అనేటువంటి ఈ యొక్క పాఠం చూద్దాము. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పొయ్యంగా ఆరగించంగా, ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెయ్యంగా, చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అంటూ పాటలు పడుతూ ఉన్నారు. అట్లు పోయంగా ఆరగించంగా అంటే మనం అట్లు పోసి తినడం కోసము, ఆరగించడం అంటే తినడము. ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా ఇంటి ముందు ముగ్గులు వేసాము. రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా దానికి రంగులన్నీ వేసాము. పగడాల చెమ్మ చెక్క పందిరేయంగా ఇంటికి పందిరి వేసాము. సీతమ్మ చెయ్యి రాముడు అందుకుంగా, ఆ యొక్క సీతమ్మ చేతిని వచ్చేసి రాముడు చేయి పట్టుకున్నాడు. సీతారాముల పెండ్లి చూసి వద్దాం రండి, మా ఇంట్లో పెండ్లి మళ్ళీ వద్దాం రండి. సో ఇక్కడ వచ్చేసి పెళ్ళి అని చెప్పేసి పాట పాడుతూ ఈ యొక్క చెమ్మ చెక్క అనేటువంటి పాటని పాడుతూ ఉన్నారు. మిగిలిన ప్రశ్నలు మనము చూద్దాము. పాఠంలో బొమ్మలు పిల్లలు ఏం చేస్తున్నారు? పాఠంలో బొమ్మలో 2 ఆడపిల్లలు చెమ్మ చెక్క ఆటను ఆడుతూ ఉన్నారు, పాడుకుంటూ ఆడుతూ ఉన్నారు. మిగిలిన పిల్లలు చూస్తూ ఉన్నారు దాన్ని. మీరు ఎప్పుడైనా అట్లు తిన్నారా? మీ అమ్మ అట్లు ఎలా చేస్తుందో చెప్పండి. నేను అట్లు తిన్నాను. మా అమ్మ అట్లు అన్ని పప్పులను బియ్యాన్ని నానబెట్టి ఎండుమిరప, జీలకర్ర, ఉప్పు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి రుబ్బి దాన్ని అట్లుగా వేసి ఇస్తుంది. రుచిగా ఉంటుంది. మీకు నచ్చినటువంటి ఆట ఏది? అది ఎట్లా ఆడుతారు? నాకు నచ్చినటువంటి ఆట త్రాడు ఆట. నేను త్రాడుతో ఆడుతాను. ఈ యొక్క పాఠంలో క్రింది పదాలు చదవండి. గేమ్లు అవి ఎక్కడున్నావో గుర్తించి వాటి కింద గీత గీయండి. ఏమేం పదాలు ఉన్నాయి? చెమ్మ చెక్క, సీతమ్మ, పందిరేయంగా, రంగులేయంగా, చెయ్యి పొయ్యంగా అనేటువంటిది మనము చూడబోతున్నాము. సో ఈ విధంగా వాటిల్లోకి అండర్లైన్ అనేటువంటిది గీత గీయండి వాటికి. తర్వాత క్రింది పదాలు చదవండి. మాకి మావత్తు, యాకి యావత్తు ఉన్నటువంటి అక్షరాలకు గోళాన్ని చుట్టండి. అమ్మ, గుమ్మి, తమ్ముడు, కొమ్ములు, దిమ్మీస, అమ్మాయి, కమ్మీలు, తుమ్మెద, నిమ్మకాయ, తుమ్ములు, కొయ్య, నెయ్యి, నుయ్యి, పొయ్యి, చిలుక్కొయ్య, ఉయ్యాల, వెయ్యి, గొయ్యి, అయ్య, కయ్యము. తర్వాత క్రింది పదాల్లో గీత గీసినటువంటి అక్షరాల మధ్య తేడా గమనిస్తూ చదవండి. అమ్మ, కమ్మలు, తమ్ముడు, కొయ్య, బియ్యం, ఉయ్యాల. ఇక్కడ వచ్చేసి ఒత్తులు అనేటువంటిది తీసేస్తున్నారు. ఒక దాంట్లో వచ్చేసి ఒత్తులు ఉన్నాయన్నమాట. ఒత్తులతో కూడినటువంటి పదాలని మనము తేడాన్ని గమనిస్తూ చదవాలి. ఇక్కడ చూడండి, క్రింది పేరా చదవండి. వాక్యాల్లోని ఖాళీలను పూరించండి. శివ బడి నుండి వచ్చాడు. ఆకలైతున్నది. అన్నం పెట్టమని ఆ అమ్మని అడిగాడు. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టానని వాళ్ళ అమ్మ చెప్పింది. అంతసేపు తమ్ముడితో ఆడుకోమన్నది. శివ తమ్ముడితో ఆడుకుంటున్నాడు. కొద్దిసేపటికి అమ్మ నెయ్యి వేసిన అన్నం తెచ్చింది. పప్పు కలిపి పెట్టింది. అన్నం కమ్మగా ఉన్నది. శివ సంతోషంతో తిన్నాడు. సో క్రింది ఖాళీలను పూరించాలన్నమాట. శివ తమ్ముడితో ఆడుకుంటున్నాడు. అమ్మ నెయ్యి వేసిన అన్నం తెచ్చింది. అన్నం కమ్మగా ఉన్నది. శివ సంతోషంగా తిన్నాడు. క్రింది వాక్యాలు తప్పులు లేకుండా ధారాళంగా చదవండి. ఆదివారం అరుణ ఆడుకుంటుంటే అమ్మ రమ్మని పిలిచింది. ఎందుకు అని అడిగింది. నిమ్మకాయలు తేవడానికి అన్నది. ఎందుకు అని అడిగింది. పులిహోర చేయడానికి అన్నది. పులిహోర తింటే ఎంత కమ్మగుంటుందో. కొన్ని వాక్యాల్లో సరైనటువంటి పదాలను ఉంచి రాయండి. ఇక్కడ వచ్చేసి నాయనమ్మ, అమ్మమ్మ, తాత, చిన్నాన్న అని ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను ఉపయోగించి మనము రాద్దాం. అమ్మకు అమ్మను అమ్మమ్మ అంటారు. నాన్నకు అమ్మను నాయనమ్మ అంటారు. నాన్నకు నాన్నను తాత అంటారు. చిన్న అన్న అంటే నాన్నకు తమ్ముడు. తర్వాత ఇక్కడ ఒత్తు అక్షరాలు గుడింతాలను మనము చూడండి. ఇక్కడ వచ్చేసి మాకి మావత్తు, యాకి యావత్తు ఉన్నటువంటి గుడింతపు అక్షరాలు మనము ఇక్కడ చూడండి. తర్వాత వచ్చేసి వాటితో తయారయ్యేటువంటి పదాలను మనం తయారు చేద్దాము. అమ్మాయి, అబ్బాయి, అయ్య, అమ్మో, అమ్మ, అమ్మమ్మ, అమ్మోరు, అయ్యవారు, సమ్మె, వెయ్యి, నెయ్యి, గొయ్యి. తర్వాత క్రింది గళ్ళలోని అక్షరాలతో కొన్ని పదాలు ఏర్పడతాయి. వాటిని కింద గీతల్లో రాయండి. ఎక్కువ పదాలు రాసిన వారు విజేతలు అన్నమాట. ఇక్కడ ఈ యొక్క వీటిల్లో వచ్చేసి వాటిని ఉపయోగించి మనం వచ్చేసి ఇక్కడ పదాలను రాయండి. దేశం, తొర్ర, మొర, తర్వాత కొమ్మబద్దము, మాయ, అవ్వ, అయ్య, రవ్వ, తొర్ర, దేవత,
కొన, నిలయం, అద్దము, కర్ర, గవ్వ. క్రింది వాక్యాలు చదవండి, జవాబు అనేటువంటి రాయండి. ఇట్లాంటివి కొన్నింటిని మరికొన్ని రాయండి. పచ్చని కిరీటం పెట్టుకుంటుంది, కూరలల్లా నేనే రాణినంటుంది, ఏమిటది? ఇంకెవరు? వంకాయ అనమాట. బౌబౌ అంటుంది, ఇంటికి కాపలా ఉంటుంది, ఏమిటది? అది వచ్చేసి కుక్క. సో ఈ విధంగా రాసుకో. సరే, పచ్చని కిరీటం పెట్టుకొని ఉంటుంది, కూరలల్లా నేనే రాణినంటుంది, ఏమిటది? వంకాయ. బౌబౌ అంటుంది, ఇంటికి కాపలాగా ఉంటుంది, ఏమిటది? కుక్క. మ్యావ్ మ్యావ్ అంటుంది, మీసాలు ఉంటుంది, ఏమిటది? పిల్లి. కావు కావు అంటుంది, నేను నల్లగా ఉంటాను, ఉదయాన్నే నిద్ర లేపుతాను అరుపులతో అని అంటది, కాకి. ఇక్కడ మీకు తెలిసినటువంటి పక్షుల బొమ్మలు సేకరించి అతికించండి, వాటి పేర్లు రాయండి. మీకు నచ్చినటువంటి ఒక పక్షి గురించి రాయండి. ఇక్కడ చూడండి, రామచిలుక, బాతుంది, కాకి, కొంగ, పావురము, నెమలి. సో మీకు నచ్చినటువంటి బొమ్మలను వచ్చేసి అతికించి మీకు నచ్చినటువంటి పక్షిని గురించి చక్కగా రాయండి.